మనకు అర్థం కావటానికి నాయన నేను పరలోకపు ఇంజనీర్గా నేను చేసిన శ్రమ మీకోసం. ఏది ఎలా ఉండాలో డిజైన్ చేసింది నేను, ఏది ఎలా ఉండాలో నిర్ణయించింది నేను. ఎంత ఆశ్చర్యం అంటే ఒక భూమి కొన్ని లక్షల భూగోళాలు కలిపితే ఒక సూర్యగోళం అవుతుంది. అంటే అంత పెద్దది సూర్యగోళం. ఇప్పుడు మనం సూర్య కుటుంబంలో మన భూమి ఒక భాగం. కక్ష ఇప్పటికీ శాస్త్రవేత్తలకు అర్థం కాని అద్భుతం ఏంటంటే ఒక కక్షలో ఒక నిర్ణీత వేగంతో సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతోంది. రైట్? ఇప్పటి వరకు 1 మీటర్ గ్యాప్ కూడా రాలా. దీన్ని ఏమంటారు చెప్పండి? గాల్లోకి 4 బంతులు ఇసిరాం అనుకుందాం. ఒకే విధంగా ఒకే బంతిని రోజులో ఒక 100 సార్లు మనం విసిరితే ఒకే విధంగా వెళ్తాయి అవి. మీరు అన్ని వీడియో షూట్ చేసి పెట్టుకుంటే రకరకాల వీడియోస్ వస్తాయి. ఏ వీడియో కూడా సిమిలర్ గా ఉండదు. కానీ ఈ భూమి, ఈ సూర్య నక్షత్రాలు సమస్తాన్ని మనం పరిశీలన చేస్తుంటే ఒకే నిర్ణీత వేగంతో నిర్ణీత కక్షలో తిరుగుతున్నాయి. అలా నిర్ణీత వేగంతో నిర్ణీత కక్షలో తిరుగుతున్నాయంటే ఆ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది ఎవరు ఆ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు? సర్వోన్నతుడైన దేవుడు అని విశ్వాస అంటాడు. అవిశ్వాస అంటాడు అబ్బాయి లేదు, దాని అంతటా అదే తిరుగుతుంది అంటాడు, దాని అంతటా అదే వచ్చింది అంటాడు, దాని అంతటా అదే ఏర్పాటు అయిపోయింది అంటాడు. అది అవిశ్వాసి నోటి వెంట వచ్చే మాట. కానీ విశ్వాస అంటాడు నో, దాని వెనక ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. దేవుడు లేకపోతే ఏది అలాగా తిరగదు, పని చెయ్యదు.